నేనైతే ఇంట్లోనే షాంపూ చేస్తానని చెప్పాను కదండి. ప్రాసెస్ అయితే ఒక్కసారి చూసేయండి. దానికోసం నేనైతే ఫస్ట్ అయితే కుంకుడుగాయలను అయితే తీసుకుంటాను. నేనైతే నెల రోజులకు సరిపడా అయితే చేస్తున్నాను. ఫస్ట్ కుంకుడుగాయలు తీసుకున్నాను కదా, తర్వాత ఉసిరికాయలు, కరివేపాకు, మందారాకులు ఉంటాయి కదా, మందారాకులు, మందార పువ్వులు, ఇంకా మెంతులు కూడా తీసుకుంటాను. ఒక 2 షాంపులు. ఈ షాంపులు ఎందుకు తీసుకుంటున్నాను అంటే నొరగ రావడం కోసం మాత్రమే వేస్తున్నాను ఆ 2 షాంపులు కూడా. మనకి కుంకుడుగాయలో వచ్చే నొరగ సరిపోదు కదా, ఎందుకంటే ఫస్ట్ నుండి షాంపూస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి నొరగ సరిపోదని చెప్పి 2 షాంపూలు అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కుంకుడుగాయలను ఒక్క పిక్క కూడా లేకుండా కొట్టయితే తీసుకొని కుంకుడుగాయలు వేసి అందులో అయితే ఇవన్నీ కూడా వేసేసి 1 లీటర్ వాటర్ అయితే పోసుకొని అందులోనే 2 షాంపూలు కూడా వేసి బాగా కలిపి అదైతే స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టి ఒక 30 మినిట్స్ అయితే బాగా బాయిల్ చేస్తే అందులో అంటే కుంకుడుగాయలో ఉన్నది అన్నిట్లో ఉన్న రసం అనేది బాగా దిగుతుంది కదా, మన హెయిర్కి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.